Represented by La Lens TV. మనలో చాలా మంది 10, 20, 50, 100, 500 స్టాంపు పేపర్లను చూసే ఉంటారు. కానీ ఒక సందేహం మాత్రం చాలా మందికి ఉంటుంది. స్టాంపు పేపర్ అంటే ఏమిటి? అసలు ఎందుకు అవసరం? ఏ విషయానికి ఏ స్టాంపు పేపర్ వాడాలి? స్టాంపు పేపర్ పై రాస్తే చాలు చట్టబద్ధం అవుతుందా, లేక రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి? అలాగే స్టాంపు పేపర్ కు సంబంధించినటువంటి ది ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899 అంటే ఏమిటి? సరైన స్టాంపు డ్యూటీ చెల్లించకపోతే ఎలాంటి చట్టపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి? ప్రజలు ఎక్కువగా చేసే పొరపాట్లు ఏమిటి? ఈ వీడియోలో స్టాంపు పేపర్ కు సంబంధించినటువంటి ప్రతి ముఖ్యమైన అంశాన్ని సులభమైన ఉదాహరణతో చట్టపరమైనటువంటి కోణంలో మీకు అర్థమయ్యేలా వివరించబోతున్నాను. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ సమాచారం భూమి కొనుగోలు, అమ్మకం, అద్దె ఒప్పందం, అఫిడవిట్, లోన్ అగ్రిమెంట్ లేదా ఇతర చట్టపరమైనటువంటి పత్రాలు చూసుకునే ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఆలస్యం చేయడం ఎందుకు? స్టాంపు పేపర్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా స్టాంపు పేపర్ అంటే ఏమిటో చూద్దాం. స్టాంపు పేపర్ అనేది ప్రభుత్వం నిర్ణయించినటువంటి విలువ 10, 20, 50, 100, 500, 1000 మొదలగునవి కలిగినటువంటి ఒక ప్రత్యేకమైన పేపర్. దీనిపై ప్రభుత్వం స్టాంపు డ్యూటీ వసూలు చేస్తుంది. కొన్ని రకాల ఒప్పందాలు, అఫిడవిట్లు, డిక్లరేషన్లు, ఫీజులు, లీజు ఒప్పందాలు, అమ్మకపు సంబంధించినటువంటి ఒప్పందాలు వంటి పత్రాలను చట్టబద్ధంగా రూపొందించుకోవడానికి దీనిని ఉపయోగిస్తారు. స్టాంపు పేపర్ ఎందుకు అవసరం అంటే ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ రూపంలో ఆదాయం వస్తుంది. ఈ పత్రానికి చట్టపరమైనటువంటి విలువ అనేది పెరుగుతుంది. ఒప్పందం జరిగినట్లు ఒక అధికారిక ఆధారంగా ఉంటుంది. భవిష్యత్తులో కోర్టులో సాక్ష్యంగా ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా స్టాంపు పేపర్ పై ఏ పత్రాలు రాస్తారు అనంటే అఫిడవిట్, అగ్రిమెంట్, లీజ్ అగ్రిమెంట్, అమ్మకపు ఒప్పందం, అగ్రిమెంట్ ఆఫ్ సేల్, డిక్లరేషన్, ఇండెమ్నిటీ బాండ్, పవర్ ఆఫ్ అటార్నీ కొన్ని సందర్భాలలో ఉపయోగిస్తారు ఈ యొక్క పత్రాలను. అయితే స్టాంపు పేపర్ యొక్క రకాలు ఏమిటంటే నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్ అంటే సాధారణంగా ఒప్పందాలు, అఫిడవిట్లు, లీజులు మొదలగున వాటికి ఎక్కువగా ఉపయోగిస్తారు. జ్యుడిషియల్ స్టాంపు అనేది కోర్టు కేసులు, కోర్టు యొక్క ఫీజులకు సంబంధించినటువంటి సందర్భాలలో ఉపయోగిస్తారు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే స్టాంపు పేపర్ పై రాశారని ఆ పత్రం పూర్తిగా చెల్లుబాటు అవుతుందని కాదు. అవసరమైన చోట సాక్షులు మరియు చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ అవసరమైతే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కూడా చేయాలి. స్టాంపు పేపర్ అనేది ప్రభుత్వం జారీ చేసినటువంటి విలువలు కలిగిన ఒక ప్రత్యేకమైనటువంటి పత్రం. ఇది ఒప్పందాలు మరియు ఇతర చట్టపరమైనటువంటి పత్రాలకు సంబంధించినటువంటి స్టాంపు డ్యూటీ చెల్లించినట్లుగా నిరూపిస్తూ వాటికి చట్టపరమైనటువంటి ప్రాముఖ్యతను కలిగించే ఒక ముఖ్యమైన సాధనం అని చెప్పవచ్చు. అయితే ఇదే విషయం పైన ఏ పత్రానికి ఎంత స్టాంపు డ్యూటీ చెల్లించాలి అనేది ఆ రాష్ట్రంలోని స్టాంప్ యాక్ట్ మరియు ఆ పత్రం యొక్క విలువ లావాదేవీ మొత్తాన్ని బట్టి మారుతుంది. కాబట్టి నేను ఇప్పుడు చెప్పబోయే ప్రాక్టికల్ ఉదాహరణకు ప్రజలకు అర్థమయ్యేలా నేను ఇప్పుడు వివరించబోతాను. మొదటగా 10 రూపాయల స్టాంపు పేపర్ చూసినట్లయితే ఇది చిన్న డిక్లరేషన్ అండర్ టేకింగ్ సంబంధించి అంటే సాధారణంగా ఉపయోగించేటువంటి సందర్భాలు ఏమిటంటే ఈ 10 రూపాయల స్టాంపు పేపర్ నే నేను ఈ చిరునామాలో ఉంటున్నాను అనే డిక్లరేషన్ ఇవ్వడం కోసం, పేరు సంతకం ఒకటే అని ప్రకటించడం కోసం. కొన్ని చిన్న అండర్ టేకింగ్ సంబంధించినవి అంటే ఉదాహరణకు నా ఆధార్ లో రాజ్ కుమార్ అని ఉంది, కానీ నా విద్య అంటే నా యొక్క స్టడీ సర్టిఫికెట్ లో రాజు కే అని ఉంది, ఈ రెండు నావే అని ఒక డిక్లరేషన్ ని ఇవ్వడం కోసం 10 రూపాయల స్టాంపు పేపర్ ని ఉపయోగించుకోవచ్చు. అంటే మీకు చిన్న ఉదాహరణ ద్వారా తెలియజేస్తున్నాను ఈ యొక్క విషయాన్ని. మరో ఉదాహరణ చూద్దాం. 20 రూపాయల స్టాంపు పేపర్ తీసుకొని ఇక్కడ అఫిడవిట్ ఎక్కువగా జరుగుతుంది. ఈ యొక్క 20 రూపాయల స్టాంప్ పేపర్ మీద సాధారణంగా జనన తేదీ అఫిడవిట్ కు సంబంధించి, దాంతో పాటుగా పేరు మార్పుకు సంబంధించినటువంటి అఫిడవిట్, చిరునామా ధృవీకరణకు సంబంధించినటువంటి అఫిడవిట్, గ్యాస్ కనెక్షన్, బ్యాంకు, విద్యా అవసరాల కోసం ఇచ్చేటువంటి అఫిడవిట్. అంటే ఉదాహరణకి మీ యొక్క అసలు జనన తేదీ ఉదాహరణకి 1947 అనుకుందాం. 1947 పలానా తేదీ, పలానా తారీఖు, పలానా నెల అని అఫిడవిట్ ఇవ్వడం. ఇందుకు గాను 20 రూపాయల స్టాంపు పేపర్ అనేది వాడవచ్చు. 50 రూపీస్ 50 రూపాయల స్టాంపు పేపర్ అయితే మధ్య స్థాయి ఒప్పందాలు అంటే చిన్న మొత్తానికి సంబంధించినటువంటి అప్పుల ఒప్పందం, పార్ట్నర్షిప్ కు సంబంధించినటువంటి కొన్ని డిక్లరేషన్లు, కొన్ని వ్యాపారానికి సంబంధించినటువంటి ఒప్పందాలు. అంటే ఉదాహరణకి ఏ అండ్ బి అనే వ్యక్తి ఉన్నారు అనుకుందాం. 50,000 అప్పు ఇచ్చినట్లు ఒక రాతపూర్వకమైనటువంటి ఒప్పందం ద్వారా 50 రూపాయల స్టాంపు పేపర్ మీద రాసుకోవచ్చు. మనం ఒక 100 రూపాయల స్టాంపు పేపర్ చూసినట్లయితే చాలా సాధారణంగా ఉపయోగించేది ఇది. ఎందుకంటే ప్రజలు ఎక్కువగా చూసేది సాధారణంగా రెంట్, లీజ్ అగ్రిమెంట్, లోన్ అగ్రిమెంట్,
సేల్ అగ్రిమెంట్, ఇండెమినిటీ బాండ్, డిక్లరేషన్ కమ్ అగ్రిమెంట్. ఉదాహరణకు ఒక ఇల్లు నెలకు 12,000 అద్దెకు ఇస్తే యజమాని కిరాయిదారుని మధ్య రెంట్ అగ్రిమెంట్ అనేది రాసుకుంటారు. మరో ఉదాహరణ ఏమిటంటే స్నేహితుడికి 2 లక్షలు అప్పు ఇచ్చి తిరిగి చెల్లించే షరతులు అగ్రిమెంట్ లో రాసుకోవచ్చు. ఇలాంటి సందర్భాలలో 100 స్టాంపు పేపర్లని ఉపయోగించుకోవచ్చు. మరో స్టాంపు పేపర్ ఏంటంటే 500 స్టాంపు పేపర్. ఇది పెద్ద విలువ కలిగినటువంటి ఒప్పందాలు. సాధారణంగా అధిక విలువ కలిగినటువంటి లీజు ఒప్పందాలు, వ్యాపార ఒప్పందాలు, కొన్ని రకాలైనటువంటి పవర్ ఆఫ్ అటార్నరీ కమర్షియల్ అగ్రిమెంట్. ఉదాహరణకు ఒక షాప్ ను 5 సంవత్సరాలుగా లీజుకు ఇవ్వడం. ఇలాంటివన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు రకరకాలైనటువంటి స్టాంపు పేపర్ల పైన. 10 రూపాయల స్టాంప్ అయితే చిన్న డిక్లరేషన్లు, 20 రూపాయలు అయితే అఫిడవిట్లు, 50 రూపాయలు అయితే చిన్నటువంటి ఒప్పందాలు అగ్రిమెంట్స్, 100 రూపాయలు అయితే రెంట్ లోన్ అగ్రిమెంట్ కు సంబంధించి, 500 అయితే పెద్ద లీజులు వ్యాపార ఒప్పందాలకు సంబంధించి, 1000 రూపాయలకు సంబంధించింది అయితే భారీ కమర్షియల్ డాక్యుమెంట్స్ కు సంబంధించి మనం ఉపయోగించుకోవచ్చు ఇలాంటి స్టాంప్ పేపర్లను. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి లీగల్ పాయింట్ ఉంది. ఉదాహరణకి 1 కోటి విలువ గలైనటువంటి భూమి అమ్మకం జరుగుతుందా అనుకుందాం. చాలా మంది అడుగుతారు 100 స్టాంప్ పేపర్ పై అగ్రిమెంట్ రాస్తే సరిపోతుందా అని. కానీ కాదు. ఎందుకంటే భూమి అమ్మడానికి అవసరమైనటువంటి స్టాంప్ డ్యూటీ ఆస్తి మార్కెట్ విలువను బట్టి లెక్కిస్తారు. కొన్ని లక్షలు లేదా మరింత ఎక్కువ స్టాంప్ డ్యూటీ రావచ్చు. అప్పుడు 100 పేపర్ అనేది సరిపోదు. ప్రభుత్వం నిర్ణయించినటువంటి మొత్తం స్టాంప్ డ్యూటీ చెల్లించి అవసరమైతే రిజిస్ట్రేషన్ కూడా చేయించాల్సి ఉంటుంది. స్టాంప్ పేపర్ కు సంబంధించిన ప్రత్యేక చట్టాలు భారతదేశంలో ఉన్నాయి. ప్రధానంగా కొన్ని చట్టాల గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, ద ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899. ఇది ప్రధాన చట్టం. ఇది స్టాంప్ పేపర్ కు సంబంధించినటువంటి ప్రధాన కేంద్ర చట్టం. ఈ యొక్క చట్టం ప్రకారం ఏ పత్రాలకు స్టాంప్ డ్యూటీ చెల్లించాలి, ఎంత స్టాంప్ డ్యూటీ చెల్లించాలి, ఎప్పుడు స్టాంప్ డ్యూటీ చెల్లించాలి, సరైన స్టాంప్ డ్యూటీ లేకుండా ఉన్నటువంటి పత్రాల యొక్క పరిస్థితి ఏమిటి, స్టాంప్ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి వంటి అంశాలన్నీ కూడా పేర్కొనబడతాయి. ముఖ్యంగా సెక్షన్ 3 ప్రకారం కొన్ని పత్రాలపై స్టాంప్ డ్యూటీ తప్పనిసరి. అలాగే సరైన స్టాంపు ఉన్నటువంటి పత్రాలు, ఇన్స్ట్రుమెంట్ నాట్ డ్యూలీ స్టాంప్డ్ గురించి కూడా మనకి ఈ చట్టంలో నేరాలు మరియు శిక్షల గురించి కూడా వివరిస్తుంది. రెండో విషయానికి వస్తే రాష్ట్ర స్టాంపు చట్టాలు మరియు సవరణలు. భారత రాజ్యాంగం ప్రకారం చాలా రకాలైనటువంటి పత్రాలపై స్టాంప్ డ్యూటీ రేట్లను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. అందువల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో స్థానిక సవరణలు, షెడ్యూళ్లు అమల్లో ఉంటాయి. అందుకే ఒకే రకం పత్రానికి ఒక రాష్ట్రంలో ఉండేటువంటి స్టాంప్ డ్యూటీ మరో రాష్ట్రంలో వేరువేరుగా ఉండవచ్చు. మూడో విషయానికి చూసినట్లయితే ద రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం కొన్ని పత్రాలు కేవలం స్టాంప్ పేపర్ పై రాయడం సరిపోదు. భూమి అమ్మకం డీడ్, గిఫ్ట్ డీడ్, కొన్ని లీజులకు సంబంధించినటువంటి పత్రాలు రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి. ఈ విషయాన్ని రిజిస్ట్రేషన్ యాక్ట్ నియంత్రిస్తుంది. నాలుగో విషయం గురించి మనం చూసినట్లయితే భారతీయ సాక్ష్యాధార చట్టం అంటే BSA చట్టం ప్రకారం పత్రం సరైన స్టాంప్ డ్యూటీ అవసరమైతే రిజిస్ట్రేషన్ తో ఉంటే కోర్టులో దాని సాక్ష్యం యొక్క విలువ పెరుగుతుంది. అయితే ఏ పత్రం కోర్టులో ఎలా స్వీకరించబడుతుంది అనేది ఇతర వర్తించే చట్టాలు మరియు కేసుల యొక్క పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అయితే స్టాంప్ పేపర్ అనేది కేవలం ఒక కాగితం మాత్రమే కాదు. దాని వెనుక ఉన్నటువంటి ద ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899 అనే చట్టం ఉంది. ఏ పత్రానికి ఎంత స్టాంప్ డ్యూటీ చెల్లించాలి, ఎప్పుడు చెల్లించాలి, చెల్లించకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనే విషయాలను ఈ చట్టమే నిర్ణయిస్తుంది. అలాగే కొన్ని పత్రాలు రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి అని చెబుతుంది. చివరిలో ఒక విషయం మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. స్టాంప్ పేపర్ అనేది కేవలం ప్రభుత్వం అమ్మే ఒక కాగితం కాదు. అది ఒక చట్టపరమైనటువంటి పత్రానికి విలువను ఇచ్చేటువంటి ఒక సాధనం. అయితే స్టాంప్ పేపర్ పై రాశామని మాత్రమే ఆ యొక్క పత్రం పూర్తిగా చెల్లుబాటు అవుతుందని అనుకోవడం పెద్ద పొరపాటు. పత్రానికి సరైనటువంటి స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. చట్టం ప్రకారం అవసరమైతే రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి చేయాలి, తప్పనిసరిగా చేయించుకోవాలి. అంతేకాకుండా పత్రంలోని నిబంధనలు కూడా చట్టబద్ధంగా ఉండాలి. అప్పుడే ఆ పత్రానికి పూర్తి స్థాయి చట్టబద్ధత అనేది, చట్టబద్ధమైనటువంటి బలం అనేది లభిస్తుంది. అందుకే ఏదైనా అగ్రిమెంట్, అఫిడవిట్, లీజ్, లోన్ లేదా భూమికి సంబంధించినటువంటి పత్రాలపై సంతకం చేసే ముందు దాని యొక్క చట్టపరమైన ప్రాముఖ్యతను పూర్తిగా తెలుసుకోవాలి. చిన్న నిర్లక్ష్యం కూడా భవిష్యత్తులో పెద్ద న్యాయ వివాదాలకు దారి తీసే అవకాశం అనేది ఉంటుంది. చట్టం గురించి అవగాహన ఉండటం మీ యొక్క హక్కులను కాపాడుకోవడమే. అవగాహన లేని సంతకం జీవితాంతం సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఈ వీడియోలో స్టాంప్ పేపర్ అంటే ఏమిటో చూసాం కదా. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి చట్టపరమైనటువంటి అవగాహన వీడియోల కోసం మన లాలెన్స్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. మరో ఉపయోగకరమైనటువంటి లీగల్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చట్టాన్ని తెలుసుకోండి, మీ యొక్క హక్కులను కాపాడుకోండి. లాలెన్స్ టీవీని చూస్తూనే ఉండండి. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.